అందరికీ నమస్కారం. నేను హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చాట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవాళ నేను మీకు ఒక కొత్త రకమైన చాట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది రామ్ లడ్డు. ఇది ఢిల్లీలో చాలా ఫేమస్ అండి. లడ్డు అంటే లడ్డు అని కాదు, ఇది పేరు మాత్రమే ఇట్లా ఉంటుంది, బట్ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ చాట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లో అరకప్ పెసరపప్పు తీసుకోవాలి. ఇందులో పావు కప్ శనగపప్పు కూడా వేసి నీళ్లతో కడిగి సరిపడ నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన పప్పుని నీళ్లు వెంపేసి మిక్సర్ జార్లో వేసుకోవాలి. దీంతో పాటు తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన ఒక అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తరిగిన కొత్తిమీర కూడా వేసి బరక్గా రుబ్బుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పిండి వచ్చేటట్టు రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి అది కాగిన తర్వాత పిండిని చిన్న చిన్న బోండాలు లాగా వేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర చట్నీ చేయడానికి ఒక మిక్సర్ జార్లో ఒక బౌల్ అంత కొత్తిమీర, తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, తరిగిన ఒక అల్లం ముక్క, తరిగిన ఒక పచ్చిమిరపకాయ, తరిగిన ఒక వెల్లుల్లి రెబ్బ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ నల్లుప్పు, 1/2 చెక్క నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి. కొత్తిమీర చట్నీ తయారైపోయింది. ముందుగా వేయించిన రామ్ లడ్డూల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. దీనిపైన కొత్తిమీర చట్నీ వేసుకోవాలి. దీని మీద స్వీట్ టామరన్ చట్నీ వేస్తున్నాను. ఇది ఆప్షనల్. కొద్దిగా చాట్ మసాలా చల్లుకోవాలి. చివరగా తురిమిన ముల్లంగి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, రామ్ లడ్డు తయారైంది. దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా రామ్ లడ్డు చాట్ ఎంత బాగుందో. మీకు ఏదైనా డిఫరెంట్గా కొత్త రకంగా తినాలనిపిస్తే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీరు ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.